రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము కొత్త బడ్జెట్కు 2024-25 బడ్జెట్ ప్రతిపాదనను తయారు చేస్తూ ఉన్నది. వివిధ శాఖల నుంచి దరఖాస్తులు తీసుకున్నది. ఇందులో తేలిన ఒకానొక అంశం ఇవాళ మీడియాలో చాలా ప్రధానంగా వచ్చింది. మొత్తము గత ప్రభుత్వం చేసిన అసలు వడ్డీలకు కలిపి 16,000 కోట్ల రూపాయలు చెల్లించాలని తేలింది. ఇందులో ప్రధానంగా సాగునీటి రంగం ఉన్నది. ఈ సాగునీటి రంగంలో గోదావరి, కృష్ణానది పైన నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించింది. ఇందులో పెద్ద మొత్తంలో ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు 91,000 కోట్ల పైబడి 97,000 కోట్ల రుణాన్ని వాళ్ళు తీసుకుంటే మంజూరైతే అందులో 79,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇక పాలమూరు రంగారెడ్డి కృష్ణానది పైన నిర్మిస్తున్న అతిపెద్ద ఎత్తిపోతల పథకం. ఈ ఎత్తిపోతల పథకానికి ముందు వేసుకున్న అంచనాకు ఆ తర్వాత పెరిగిన దానికి చూసుకుంటే కనుక ఇది 31,800 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డికి తీసుకున్నారు. ఇందులో దగ్గర 20-30% ఖర్చు అయింది. ఇంకా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావాలంటే 10,000 కోట్ల రూపాయలు అదనంగా అవసరం ఉందని ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రభుత్వం చెప్పింది ఈ సంవత్సరంలో సాగునీటి రంగానికి ఎంత కేటాయించాలి, మీరు తీసుకొని రండి అన్నప్పుడు 50,000 కోట్లను ప్రతిపాదనతో వచ్చారు వాళ్ళు. 50,000 కోట్ల రూపాయలు కాదు, అంత ఇవ్వలేము, బడ్జెట్ పైన భారం పడుతుంది, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉండే విధంగా ఏ ప్రాజెక్టు ఉన్నాయో ముందు ఆ ప్రతిపాదన తీసుకొని రండి అన్నారు. ఆ తర్వాత వీళ్ళు ఆ ప్రతిపాదన తీసుకొని పోతే అట్లా తీసుకొని వెళ్ళినా సరే దగ్గర 35,000-36,000 కోట్ల రూపాయలు అదనంగా అవసరం అవుతున్నాయి. ఒకవేళ కనుక ఇప్పటికిప్పుడే తక్షణమే కావాలంటే కనుక 25,000 కోట్ల రూపాయలు అయితే కనుక నిర్వాసితులకు సంబంధించినవి, వడ్డీలకు సంబంధించినవి, కొన్ని పనులు ప్రాజెక్టుల పనులు ముందుకు మూవ్ కావడానికి అవసరమైతే ఈ మేరకు నిధులు కావాలని ఇంజనీరింగ్ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు ప్రభుత్వం ముందు పెట్టింది. బట్టి విక్రమార్క సంబంధిత అధికారులు వరుసగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటిలో తేలింది ఏమిటంటే అసలు మిత్తి కలుపుకొని చెల్లిస్తున్న భారాలు ఎక్కువ ఉన్నాయని ఇవాళ పత్రికల్లో వచ్చిన కథనాలు. ఇందులో ఉన్న అంశము సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినవి, కంతనపల్లి, దేవాదుల వీటికి సంబంధించిన నిధులు ఎంత ఇవ్వాలి అనే దానిపైన స్పష్టత రావాల్సింది. ఇక కల్వకుర్తి ఎత్తిపోతలకు 3,800 కోట్ల రూపాయలు రావాలని ఇస్తే దాన్ని పూర్తి చేయొచ్చని కోరుతున్నారు. ఇక దీంతోపాటు కృష్ణానదిపై నిర్మించిన అన్ని ప్రాజెక్టులకు పూర్తి కావడానికి 20,000 కోట్ల పైనే నిధులు అవసరమని ఒక అంచనాకు వచ్చిన అధికారులు ఆ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో మధ్య తరహా ప్రాజెక్టులకు 950 కోట్ల రూపాయలు, మంచిర్యాల జిల్లాలోని వారదా, చెన్నూరు ఎత్తిపోతలకు 650 కోట్లు, వనపర్తి జిల్లాలోని ప్రాజెక్టులకు 480 కోట్లు ఇట్లా ప్రభుత్వానికి దృష్టికి ఇంజనీర్లు తీసుకొని వచ్చిండ్రు. ఇందులో ఎంతవరకు ఏమైతే విషయంలో ఇంకా నిర్దిష్టత రాలేదు, కానీ ప్రతిపాదనలు మాత్రం ప్రభుత్వం దగ్గరికి వచ్చినాయి. వారు ఇందాక నిన్న ఇంకా వివిధ హెడ్డింగ్లతో పత్రికల్లో రాసిండ్రు. అప్పుల కుప్పగా మారిందని, లేదా ప్రాజెక్టుల నిర్మాణంలో దీనివలన అదనంగా భారం పడిందని, ఇట్లా చాలా రకాల అంశాలు మీడియాలో కథనాలు వచ్చినాయి. కానీ ప్రాజెక్టుల వారీగా ఈ సంవత్సరంలో బడ్జెట్లో అవసరమైన నిధులు, ప్రభుత్వం పెట్టిన ఖర్చు, ఈ సంవత్సరానికి కావాల్సిన అంశాలు వీటికి సంబంధించింది ఇది.